లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పగడాల ప్రవీణ్ గారు ఈయన విషయంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంత సందిగ్ధం కూడా ఉంది. ఏం జరిగి ఉంటుంది ఏంటి అనుకునేటువంటి క్యూరియాసిటీ కూడా ఉంది. కొంత మేరకు ఇన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే విజయవాడ ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. కొత్త విషయం ఒకటి బయటికి రావడం జరిగిందండి. విజయవాడకి రీచ్ అయినప్పుడు ఏం జరిగింది అనేటువంటి దాని మీద కూడా కొంత క్లారిటీ ఉంది. సో ఈ బెట్విన్లో ఏం జరిగింది ఏంటి అనేది కూడా కొంత గందరగోళం అయితే ఉంది పగడాల ప్రవీణ్ గారి విషయంలో. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. నాగరాజు గారు, నిన్న మధ్యాహ్నం తర్వాత కొన్ని ఛానల్స్లో ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగ్స్, కాస్త ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్పింగ్స్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే 4 గంటల పాటు విజయవాడలో ఎక్కడ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు ఎక్కడెక్కడ తిరిగారు, అంటే ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఎందుకంటే ప్రతి టోల్ గేట్లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ మనం తీసుకున్నాం తప్పించి ఈ మధ్యకాలంలో అంటే 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి మరలా ఆయన స్టార్ట్ అయినటువంటి 9 గంటల 15 నిమిషాల వరకు ఈ గ్యాప్లో అంటే పుట్టిపాడు టోల్ గేట్ దగ్గర నుంచి ఈ గ్యాప్లో ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం మీద మనం కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ విషయాల మీద నిన్న కొన్ని ముఖ్యంగా తెలుగు ఛానల్స్ కొన్ని ప్రత్యేకంగా ఈ వీడియో కథనాలు అయితే కొన్ని క్లిప్పింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఏవైతే ఇక్కడ హత్య లేకపోతే యాక్సిడెంట్ అన్నటువంటి విషయం మీద సందిగ్ధావస్థలు రకరకాల వెర్షన్స్, ముఖ్యంగా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇది పూర్తిగా హత్య అని చెప్పి వాళ్ళు మాట్లాడడం, లేదు ఇది యాక్సిడెంట్ చెప్పి ముఖ్యంగా కొన్ని మీడియా కథనాలు రావడం, అంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ది చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది అనుమానాస్పద మృతిగా ఉందా లేకపోతే హత్య చేశారనే విషయం మీద డిఫరెంట్ ఒపీనియన్స్ వెలుగు చూస్తుంటే ఈ తరుణంలో ఎప్పుడైతే నేను మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించిన ఈ వీడియో ఫుటేజ్, అదేవిధంగా కొన్ని పోస్టులు, అదే కొన్ని పిక్చర్స్ రిలీజ్ చేశారు. అవి కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. బట్ మీడియా కథనాల్లో మాత్రం కొన్ని భిన్న సవాళ్ళు వినిపించాయి. అంటే ఇక్కడ ఆయన ఒక ఫుట్పాత్ దగ్గర ఆయన కూర్చుని తన బైక్ని అక్కడ స్టాండ్ పెట్టి ఆ కూర్చుని ఇమేజ్ ఏదైతే ఉందో అది చూసి చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కొంతమంది ఏంటంటే ఆయన లిక్కర్ తీసుకొని ముఖ్యంగా ఆ లిక్కర్ ఒక షాప్లో కూడా ఒక లిక్కర్ షాప్లో ఆయన పర్చేజ్ చేసినటువంటి కొన్ని వీడియో ఫుటేజ్ కూడా తీసుకొని రావడం జరిగింది. అది కూడా నిన్నటి నుంచి ఖచ్చితంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రవీణ్ గారు లిక్కర్ కన్జ్యూమ్ చేశారా, లిక్కర్ కన్జ్యూమ్ చేయలేదా, ఇవన్నీ కూడా దర్యాప్తు బృందాలు కన్ఫర్మేషన్ చెప్పాల్సిన ప్రయత్నాలు అయితే ఉంటాయి. కానీ మీడియా ఫోర్త్ ఎస్టేట్గా మాట్లాడుతున్న మీడియా అయితే కాస్త ముందుకు వెళ్ళి కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. జస్ట్ మనం ఈ వీడియో చూస్తున్న కొన్ని నిమిషాలకు ముందు కూడా పోలీసులు కూడా కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. విజయవాడ టౌన్లో ఉన్నటువంటి 200 కెమెరాల వరకు మేము పరిశీలించాము. ఆ 200 కెమెరాల్లో పరిశీలించి ఏదైతే ఉందో అందులో వచ్చినట్టు ఒక సీసీ ఫుటేజ్ ప్రకారం ముఖ్యంగా రామవరప్పాడు అన్నటువంటి ప్రదేశం, అంటే ఒక టోల్గేట్ ఉంటుంది, రామవరప్పాడు అనే ప్రదేశం దగ్గర ఆ ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో మెయిన్ రోడ్కు ఒక 50 మీటర్ల డిస్టెన్స్ లో సైలెంట్ గా, అంటే తన మెడ వంచి కూర్చొని పక్కన బైక్ ఉంది అక్కడ కూర్చుంటుంది, దానికి సందర్భంగా చెప్తూ ఇదైతే ఆయన అక్కడ రావడం జరిగింది. ఒక టీ షాప్ దగ్గర కూడా టీ తాగారని చెప్తూ ఆ పక్కన ఫుట్పాత్ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కూడా కాసేపు ఆయన పడుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వస్తే కానీ ఈ విషయాలు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ మీడియాలో ఉన్నటువంటి వార్తా కథనాలు పోలీసు అయితే కన్ఫర్మ్ చేశారు 50 మీటర్ల డిస్టెన్స్ లో ఆయన కూర్చున్నారని చెప్పి. అదేవిధంగా హెడ్ లైట్ అప్పటికే పగిలి ఉందని. అంటే బహుశా ఏ రకమైన ఊహాగానాలు ఉంటాయండి. బహుశా ఆయన కోదాడ అదేవిధంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఎక్కడో లిక్కర్ కన్జ్యూమ్ చేసుకొని ఆయన బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. బైక్ డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత రామవరప్పాడు ప్రదేశం దగ్గర ఆగేసరికల్లా అక్కడ ఎక్కువసేపు, అంటే ఒక విషయం నాగరాజు గారు, 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మనకే తెలియదు. సాధారణంగా 45 ఏళ్ళు అంటే ఇట్స్ కంటిన్యూ ఆల్మోస్ట్ ఇప్పుడు మధ్యాహ్నం 11 గంటలకి మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో ఎండలో బయలుదేరినటువంటి వ్యక్తి నాన్ స్టాప్గా ప్రతి టోల్గేట్లో కూడా మనం టైంలో చూసాం. ఏ టైంలో అయితే టోల్గేట్ రీచ్ అవ్వాలో ఆ టైంలో టోల్గేట్స్ అన్ని రీచ్ అవ్వకుంటూ ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళడం, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన హెవీ జర్నీ అయి ఉండొచ్చు. ఆ హెవీ జర్నీలో కూడా కూర్చుండే అవకాశం కూడా ఉంటుంది. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది మన పోలీసులు చెప్పాలి. బట్ ఎందుకు కూర్చున్నారు అంటే ఆయన మీద అటాక్ చేశారంటే ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. ప్రతి విషయాన్ని కూడా, అంటే ఏ వీడియో క్లిప్పింగ్ వస్తుంటే ఆ వీడియోని కూడా నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లిక్కర్ కన్జ్యూమ్ చేశారు అదని ఇదని, ఆ వెహికల్ హెడ్ లైట్ పగలడానికి కారణాలు ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. నెగిటివిటీ అంతా కూడా ఏంటంటే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. వాస్తవం ఒకటి ఉంటుంది, నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది. దేన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చే పరిస్థితులు లేరు. నేను ఒకటే కోరుకుంటున్నాను, మన క్రైస్తవ సంఘ మిత్రులందరూ కూడా ఒకటి కోరుకుంటున్నాను, ముఖ్యంగా మతాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను మాత్రం లింక్ పెట్టవద్దు. మత విశ్వాసాలు అన్నవి మనం గదిలో చేసుకొని మన
ప్రార్థనలు అవన్నీ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, ఒక న్యాయ వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వ్యవస్థల మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంటుంది. మతం అనేది కాస్త పక్కన పెట్టుకుందాం నాగరాజు గారు. నేను హిందూ మతమా, నేను ముస్లింనా, క్రిస్టియనా, మత స్వేచ్ఛ అనేది మనకి ఇచ్చింది తప్పించి మన మత విశ్వాసాలు తగ్గట్టుగా దర్యాప్తు సంస్థలు కూడా అలాగే పనిచేయాలి. నేను అనుకున్నట్టుగానే ఈ రిపోర్ట్ అట్లాగే రావాలి. రిపోర్ట్ రాకపోతే మా దర్యాప్తులు మేము చేస్తాం, మా విచారణలు మేము తీస్తామని కొన్ని రకాలైనటువంటి కొన్ని వీడియో కథనాలు మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దర్యాప్తు సంస్థ వారు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, అదేవిధంగా ఐజీ స్థాయి ఉన్నటువంటి ఏలూరు రేంజ్ ఐజీ గారు అశోక్ కుమార్ గారు పెద్ద స్థాయి ఒక దర్యాప్తు సుమారుగా 5 టీములు డివైడ్ అయిపోయి దీని మీద పూర్తిగా పరిశీలిస్తున్నారు. వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్కి వీటి లింక్ అప్ పెట్టి అతి తొందరలో ఒక 2-3 రోజుల్లో పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది కూడా పేషెన్స్ని పట్టుకోలేకుండా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వ్యవస్థల్ని తప్పుపడుతూ మాట్లాడడం అంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళని కూడా రెచ్చగొట్టినట్టు ఉంటుంది. నిజంగా ఏ వ్యవస్థ అయినా సరే మత విశ్వాసాలని లింక్ అప్ పెట్టకూడదు. మత విశ్వాసాలే ఎవరి మత విశ్వాసాలు పాటించుకోవాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. జరిగిన సంఘటనని దీన్ని క్రోడీకరించేసి లింక్ పెట్టి ఇది ఇలాగే జరగాలి అంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను చెప్పబడుతున్న కొంతమంది వ్యక్తులు కూడా మా దర్యాప్తులు మేము చేస్తాం, మా విచారణ మేము చేస్తాం, ఇది కరెక్ట్ కాదు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు వెలుగులో తీసుకురండి. ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే కూడా వాటిని ప్రవేశపెట్టండి, మేము కూడా వాటిని ఫాలో అవుతామని. నేను ఒకటే అడుగుతున్నాను ఈ యొక్క వేదిక ద్వారా, సుమారుగా ఇప్పుడు 2 రోజులు 3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఏదైతే ఈ తతంగం ఉందో దీనికి సంబంధించిన అవును కాదు, ఎస్ఆర్ నో, ఇది హత్య అని లేకపోతే ఇది యాక్సిడెంట్ అని చెప్పినట్టు ఈ విషయం మీద రకరకాల భిన్నస్వరాలు వస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు చూపించలేకపోతున్నారు? ఒకటే సూటిగా ప్రశ్న. మీ దగ్గర ఆధారాలు వాళ్ళు ఎట్లయితే చూపిస్తున్నారో మీడియా కథనాలు ప్రవేశపెడుతున్నారో, ఎందుకంటే ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే నాగరాజు గారు, ఆయన బయలుదేరింది ఒక ప్రత్యేకంగా తన వ్యక్తిగత పని మీద బయలుదేరారు. అదేవిధంగా చాగలలో ఒక ప్రచార నిమిత్తం బయలుదేరారు. ఎవరినెవరినో కలిసి ఉంటారు కదా, ఎవరెవరికో ఏ విషయాలు చెప్పుంటారు కదా, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన చాలా మందిని కలిసి ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా బాధ్యత ఉంది. ఎవరెవరు కలిశారు, ఇప్పుడు ఇది జరిగింది, నిన్న ఒక వీడియో ఫుటేజ్ వచ్చాయి, ఇది కాదు మా దగ్గర ఇటువంటి వ్యక్తులు ఉన్నారు, కాస్త వ్యక్తులను మాట్లాడి నాతో మాట్లాడారు, నేను ఈ విషయాన్ని మాట్లాడాను, నేను ఇది కన్ఫర్మ్ చేస్తున్నానని చెప్పి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీడియా దర్యాప్తు సంస్థలకు కూడా మీరు సహకరించాలి. సహకరించకుండా పరిధిని దాటి అవకాశాన్ని దాటి దీనిని కూడా అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడాలనుకోవడం అనేది తప్పనైతే నేను మాట్లాడుకు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద కూడా చాలామంది మాట్లాడడం జరిగింది, న్యాయవాదులను కూడా మాట్లాడడం జరిగింది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది, ప్రభుత్వాల మీద కూడా మాట్లాడడం జరిగింది. మనం ఎన్నుకున్నటువంటి మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా అది ఏ మత సిద్ధాంతం అయితే ఏ మత సిద్ధాంతం వారైనా సరే వాటిని అయితే హర్షించాం నాగరాజు గారు. సంఘటన జరిగింది, సంఘటన దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి, వెలుగులోకి వస్తే విషయాలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓవర్ నైట్ నాకు తెలిసింది కాబట్టి నిమిషాల్లో నాకు రిజల్ట్ ఇచ్చేయాలంటే రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉండరు. దానికి కావాల్సిన టైం తీసుకుంటారు. ఎందుకంటే ఏపీ పోలీసులు అనేవాళ్ళు డెఫినెట్గా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి వ్యక్తులు. ఇది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వ్యక్తుల్లో దీన్ని కవర్ చేసే పరిస్థితి ఉండదు. 100% ఉండే అవకాశం లేదు. ఎక్కడో లింక్ని తీసుకొచ్చి బోడిగుండికి మోకాలుగా లింక్ పెట్టుకుంటూ మాట్లాడడం అంది నోరుంది కాబట్టి నేను మాట్లాడచ్చు. కానీ సాక్ష్యం అనేది ఇంపార్టెంట్. కోర్టులో కానీ సంఘటనలో కానీ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో సాక్ష్యానికి ఉంటుంది తప్పించి ఏడుపులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు నాగరాజు గారు. సో విజయవాడలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద కూడా కొంత సందిగ్ధం ఉందండి. అవునండి నాగరాజు గారు. సో చూద్దాం, అంటే అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్ని బట్టి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు అనేటువంటి దాని మీద కూడా మాకు కొంత విషయం అయితే సేకరించినట్లు అవుతుంది. దాంతోపాటు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అక్కడ ఏం జరిగిందనే దాని మీద. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అతను ఒక అబ్బాయే మాట్లాడటం జరిగింది. ఇందాక ఒక వీడియో కూడా మీరు చూశారు. ఆయన క్లియర్గానే చెప్తూ ఉన్నారు, పలానా టైంలో ఆయన ఇక్కడికి వచ్చారు, 5:45 నుంచి రాత్రి 8 వరకు కూడా ఆయన అదే ప్రదేశంలో కదలకుండా కూర్చున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన పర్టికులర్ చెప్తున్నారు. అక్కడ ఉండి ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా ఈయన కదలలేని పరిస్థితిలో ఉంటే పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇక ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా మనం సస్పెక్ట్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే సందర్భంలో మరి ఆయన ఎందుకు ఈయన సస్పెక్ట్ అక్కడ ఆపాల్సిన పరిస్థితి ఎందుకు లేదు, ఎందుకు కేసు కట్టలేదు? డెఫినెట్గా నేను వీళ్ళు వాళ్ళని క్వశ్చన్ కాదు నాగరాజు గారు. నిజంగా ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నటువంటి మాట్లాడిన అబ్బాయి అక్కడ నాగార్జున ఒక అబ్బాయితో మాట్లాడుతున్న ఒక వీడియో ప్రసారం చేశారు. అందులో మాట్లాడేటప్పుడు ఎస్ఐ గారు వచ్చారు, ఆయన చేయి పట్టుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారంటే డ్రైవ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకు పెట్టలేదు? ఇది కూడా క్వశ్చన్ నాగరాజు గారు. ఎందుకంటే బాధ్యతగా ఒక డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి, అబ్జర్వ్ చేసిన పర్సన్ డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్తాను అనుకున్న సందర్భంలో ఆయన చెప్పినప్పుడు ఆయన కాసేపు ఆ ఫుట్పాత్ మీద అక్కడ కాసేపు పడుకున్న తర్వాత ఈయన మరలా ఆయనకి కాస్త టీ ఇచ్చి పంపించారని చెప్పారు తప్పించి, నేను బీయింగ్ అడ్వకేట్ నా క్వశ్చన్ ఏంటంటే, అటువంటి సందర్భంలో ఆ సదరు ఎవరైతే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో ఆయన ఇమీడియట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకు పెట్టలేదు? ఇమీడియట్గా తన సీనియర్స్కి ఎందుకు చెప్పలేదు? ఈయన ఒక పెద్ద వ్యక్తి అని గుర్తించారు కాబట్టి దాన్ని ఎందుకు వెలుగు తీసుకుని రాలేదు? అది కూడా తప్పే అంటాను నేను. ఆ విషయంలో కూడా ఏ ఒక్కరినో వెనకేసుకుని రావడం నా
ఉద్దేశం కాదు కాబట్టి అదే డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేసినా, వ్యక్తులు తప్పు చేసినా చట్ట పరిధిలో పని చేయాల్సింది తప్పించి పరిధి దాటి ఎవరు మాట్లాడినా తప్పే నాగరాజు గారు. ఎస్, చూద్దాం ఏ మేరకు ఉంటుందనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.